కార్తలు తీసి థ్యాంక్ యూ ప్రొఫెసర్ అని చెప్పాడు. అంత డీసెంట్ జెంటిల్మెన్. ఇదంతా స్క్రీన్ పైన అంత ఉగ్ర రూపం దాలుస్తాడు. సో నాతో కూడా అనేక సార్లు కొట్లాడుకున్నా. అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నట్టే చాలా మందికి ఒక రాంగ్ ఒపీనియన్ ఉంటుంది, ఈ స్క్రీన్ చూసి మనిషి ఇట్లనే ఉంటాడని. బట్ సర్టన్లీ నాట్. ఇది వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. కానీ బట్ ఎవ్రీబడి నోస్ ఇస్ పొలిటికల్ అఫిలియేషన్. ఇది అర్నబ్ గోస్వామి ఈజ్ మోడీ బీజేపీ యాంకర్. మీకు రాహుల్ శివశంకర్ ఎవరు? వీళ్ళందరూ రోజు బీజేపీ ప్రతినిధుల కన్నా ఎక్కువ బీజేపీని సమర్థిస్తుంటారు. వాళ్ళ యాంకర్లు గారు అసలు బీజేపీ ప్రతినిధులు తక్కువ, వీళ్ళ ముందు తక్కువ. మరి వీళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు? కారణం వాళ్ళు ఎవరిని అటాక్ చేస్తున్నారు మీరు గమనించండి. రామ్మోహన్ నాయుడిని అటాక్ చేస్తున్నారు. ఎందుకొరకు అటాక్ చేస్తున్నారు? నరేంద్ర మోడీ మీద ప్రశ్నలు రాకుండా ఉండడానికి. అసలు కుట్ర అది. బాబా రామ్మోహన్ నాయుడు ఏం చేస్తారండి? ఇప్పుడు అడగాల్సింది ఎవరిని? నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కదా. ఎందుకంటే కార్పొరేట్ పవర్ ముందు మినిస్టర్ ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు అదానీకి విషయంలో మీకు ఉదాహరణ చెప్తాను. అదానీకి ఎయిర్పోర్ట్లు ప్రైవేటైజ్ చేసేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఉంటారు. వాళ్ళు క్లియర్గా రాశారు, మీరు అనుభవం లేని కంపెనీలకు మనము ఈ ఎయిర్పోర్ట్లను అప్పచెప్పకూడదు. ఎందుకంటే ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్, టెక్నాలజీ ఇంటెన్సివ్, నడపలేరు అని, హ్యాండిల్ చేయలేరు అని ఇచ్చారు. తర్వాత మీకు అలాగే నీతి ఆయోగ్ కూడా ఇచ్చింది. 2 పాయింట్లు చెప్పింది. ఒకటి, అనుభవం లేని కంపెనీకి ఇవ్వకూడదు. ఏ ఒక్క కంపెనీకి 2 ఎయిర్పోర్ట్ల మించి ఇవ్వకూడదు. ఇది మానోపలి పెంచి ప్రమాదం అని చెప్పారు. ఎవరు చెప్పారు? ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పింది. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్. కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ అబ్జెక్షన్ పక్కకు పెట్టి అదానికి ఫస్ట్ విడతలోనే 6 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మరి ఫైనాన్స్ మినిస్టర్కి ఏం సంబంధం ఇక్కడ? ఫైనాన్స్ మినిస్టర్ని అడిగారా? ఫైనాన్స్ మినిస్టరే వద్దంటే ఎవరు ఇచ్చారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇచ్చింది. రేపు ఇండిగోను రామ్మోహన్ నాయుడు అటాక్ చేస్తే ఇండిగో రామ్మోహన్ నాయుడు ఉంటాడా? చంద్రబాబు నాయుడు ఫోన్ వస్తుంది, రామ్మోహన్ నాయుడు క్యాబినెట్లోకి వెళ్ళి పునర్వ్యవస్థీకరణలో భాగంగా రామ్మోహన్ నాయుడు పక్క పెట్టి ఇంకొన్ని మినిస్టర్ చేస్తారు. రామ్మోహన్ నాయుడు ఏం చేయగలుగుతారు? పాపం ఆయన మీద పడడం జాతీయ మీడియా కావాలని పడుతుంది. వైసీపీ ఎందుకు పడుతుంది? వైసీపీ మోడీని అడిగేదేమో లేదు కదా. వైసీపీ మోడీని అడిగే ధైర్యం చేయదు. అందువల్ల వాళ్ళు రామ్మోహన్ నాయుడు దొరికాడు, రామ్మోహన్ నాయుడు ఉతికారేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ ఉంటే ఉండవచ్చు, నేను కాదనట్లేదు మినిస్టర్గా. కానీ ఆయన ఫెయిల్యూర్ కన్నా ఎక్కువ అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది, బికాజ్ ఇది మినిస్టర్. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో బడా కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఒక కేబినెట్ మంత్రి నిర్ణయం తీసుకొని పనిచేయగలడా? అంగీకరిస్తారా? ఇప్పుడు అదానికి వ్యతిరేకంగా పనిచేస్తారా? ఇప్పుడు అదాని క్యాబినెట్లో లేకపోయినా పనిచేయలేరు. మీరు అదాని జగన్మోహన్ రెడ్డికి 750 కోట్లు లంచాలు ఇచ్చాడు, సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లను అమెరికాలో కేసు పడ్డది, ఇక్కడ కాదు. జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా? ఒక ఎఫ్ఐఆర్ అని దాఖలు చేశాడా? చంద్రబాబు నాయుడుకే ధైర్యం లేనప్పుడు ఆ రామ్మోహన్ నాయుడుకి ఏం ధైర్యం చేస్తారండి? పాప ఆయన మీద పడతారు. నాకు అర్థం కాదు. ఇండిగో కార్పొరేట్ పవర్ ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం మోకరిల్లుతుంటే మధ్యలో రామ్మోహన్ నాయుడు ఎందుకు బలి చేస్తారు? అందుకే మీరు గమనించండి. ఇప్పుడు పట్టాభిరామ మాట అన్నాడు, రామ్మోహన్ నాయుడు అంటుంటే మన ప్రధానమంత్రి అలా ఎలా చేస్తాడా అన్నాడు. అంటే వెంటనే అర్ణవ్ ఏమన్నాడు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మినిస్టర్ అంటాడు. చూడండి, అంటే పట్టాభిరామ్ మన ప్రైమ్ మినిస్టర్ అలా చేస్తాడా అన్నాడు. అంటే వెంటనే ప్రైమ్ మినిస్టర్ మీదకి ఎక్కడికి పోతుంది అని చెప్పి అర్ణవ్ గోస్వామి ఉరుకురికి వచ్చేసాడు. చూడండి, మీరు కావాలంటే మళ్ళీ ప్లే చేయండి, మీకు కనబడుతుంది. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మినిస్టర్, నాట్ ద ప్రైమ్ మినిస్టర్, టాకింగ్ ద మినిస్టర్ అంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యకర్త కనుక తప్పు చేస్తారు, రాహుల్ గాంధీ షుడ్ ఆన్సర్ అంటాడు. విచిత్రం కదా ఇది. మీరు అదే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో ఒక కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఏమన్నా తప్పు చేశాడు అనుకోండి, అర్ణవ్ గోస్వామి ఎవరిని అడుగుతాడు? రేవంత్ రెడ్డి కూడా అడగడు, రాహుల్ గాంధీ షుడ్ ఆన్సర్ అంటాడు. ఎక్కడ భారతదేశంలో ఒక కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ తప్పు చేస్తే, మరి ఇక్కడ మాత్రం రామ్మోహన్ నాయుడు ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? నరేంద్ర మోడీ ఎందుకు అడుగుతలేడు? అడగని అసలు నరేంద్ర మోడీ ప్రస్తావన రాణిస్తలేడు. పట్టాభిరామ్ తెలియక పాప ఆయన మధ్యలో మోడీ పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే అర్ణవ్ గోస్వామి భరించలేకపోయాడు. చూడండి, అసలు తెలుగుదేశం కూడా సెల్ఫ్ గోల్. వీళ్ళు ఎందుకు వెళ్ళాలి? ఇది రామ్మోహన్ నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ క్యాబినెట్లో మంత్రి, కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహారం కానే కాదు ఇది. కానీ వీళ్ళు వెళ్ళారు డిఫెండ్ చేసుకోవడానికి. వెళ్ళినప్పుడు అర్ణవ్ గోస్వామి ఉత్కారేస్తే భరించాలి, లేకపోతే అర్ణవ్ గోస్వామి ఉత్కారేసి రావాలి. అది చేయగలరా? అర్ణవ్ గోస్వామి ఉత్కారేస్తే నరేంద్ర మోడీ ఊరుకుంటాడా? తెల్లారి ఫోన్ వస్తుంది చంద్రబాబు నాయుడు, మీరు ఆ పట్టాభి పంపకండి టీవీ ఛానల్ కానీ. అర్ణవ్ గోస్వామి నిజంగానే పట్టాభి వెరీ కాంపిటెంట్ డిబేటర్.
ఆయన గ్యారంటీగా అర్ణవ్ గోస్వామిని కూడా ఉతికారేయగలడు. కానీ అర్ణవ్ గోస్వామిని పట్టాభి ఉతికారేస్తే నెక్స్ట్ మూమెంట్ పట్టాభి టీవీ ఛానల్ రావద్దని చంద్రబాబు నాయుడు ఫోన్ వస్తుంది. పట్టాభిగా రేపు తెల్లారిపోతుంది నేషనల్ మీద కనబడాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అర్ణవ్ గోస్వామి. అందువల్ల తెలుగుదేశం ఎందుకు వెళ్ళాలి తెలిసి అర్ణవ్ గోస్వామి అంటే ఉతికారేయగలగాలి. నేను రోజు ఉతికారేసాను, యూట్యూబ్లో ఉంటే చూడండి. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అన్న, యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ మీ అని చెప్పి, నువ్వంటే నాకు నేనంటే నువ్వు భయపడతావు అని చెప్పి అర్ణవ్ గోస్వామి. మీరు యూట్యూబ్లో ఉంటే చూడండి ప్రొఫెసర్ అర్ణవ్ గోస్వామిని ఎట్లా వాయించను. అర్ణవ్ గోస్వామి వాయిస్తే పడుతున్న పనునిస్తాడు. ఇప్పుడు అర్ణవ్ గోస్వామి, రాహుల్ జయశంకర్లు ఇంతగా ఇంకేమంటున్నాడు, టీడీపీ మంత్రి కనుక ఏం చేయలేకపోతున్నాడట. ఇది నిజమా? టీడీపీకి మోడీ భయపడతాడా? అసలు ఏం చెప్తున్నాడు అర్ణవ్ గోస్వామి? బికాజ్ మోడీ చేయగలడు, చేయదలుచుకున్నాడు, కానీ మిత్రపక్షం పైన ఆధారపడ్డ పాపం పసివాడు కదా అంటున్నాడు. నమ్మదామా ఇది? మిత్రపక్షం మీద ఆధారపడడం వల్ల తన ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో అని చెప్పి మోడీ ఏమీ చేయలేకపోతున్నాడు. రామ్మోహన్ నాయుడు నాశనం చేస్తా అంటే హీనరెడ్డి బిల్లు చేస్తున్నారు మీరు. నరేంద్ర మోడీ ప్రతిష్ట నిలపడానికి రామ్మోహన్ నాయుడు అనే తెలుగు బిడ్డ ప్రతిష్ట నాశనం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు ఎర్రనాయుడు కొడుకు ఈజ్ ఎ ఫెయిర్లీ కాంపిటెంట్ పర్సన్, నాలెడ్జబుల్ పర్సన్, వెల్ రైట్. సో ఐ హ్యావ్ ఫుల్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఎందుకంటే ఐ నో దెమ్. ఎర్రనాయుడు ఒక పర్సనల్ కూడా తెలుసు. మేము వీఆర్ నైబర్స్, సేమ్ అపార్ట్మెంట్లో ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్లో. సీన్ ఎర్రనాయుడు ఆయన ఇంటెగ్రిటీ అన్న స్థాయిని. సో అందువల్ల అనవసరంగా రామ్మోహన్ నాయుడు మీద అటాక్ ఏంటి? రామ్మోహన్ నాయుడు అప్పుడు ఇంకా ఢిల్లీలో చదువుకునేవాడు, చిన్న పిల్లవాడు. ఎర్రనాయుడు నేను 2009 to 2015 ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా బ్లాక్లోనే ఉండేవాడు. ఎర్రనాయుడు రోజు కలిసేవాడు నాకు. సో అలాంటి రామ్మోహన్ నాయుడు పాపం అన్యాయంగా అటాక్ చేస్తే అఫ్కోర్స్ ఆయన అకౌంటబిలిటీ ఉంటుంది, లేదని అంటలేను. రామ్మోహన్ నాయుడును తప్పు పట్టద్దు అన్నట్లేను, ప్రశ్నించద్దు అంటలేదు. ఖచ్చితంగా ప్రశ్నించాలి, ఎందుకంటే ఇది మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్. కానీ నరేంద్ర మోడీని డిఫెండ్ చేయడానికి రామ్మోహన్ నాయుడును బలి చేయొద్దంటారు. అదొకటే. మీరు అందరినీ రండి, మోడీ ప్రభుత్వాన్ని అకౌంటబుల్ చేయండి, అందులో భాగంగా రామ్మోహన్ నాయుడు అకౌంటబుల్ చేయండి, అభ్యంతరం ఏమీ లేదు. ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు హాస్ టు ఆన్సర్. ఎందుకంటే నేనే చెప్పాను కదా ఇతర వీడియోలో, మీకు ఇంత డీటెయిల్గా చెప్పాను కదా. అంటే ఏ రకంగా ఇండిగో కార్పొరేట్ పవర్ ముందు కేంద్ర ప్రభుత్వం లొంగింది అని. డెఫినెట్గా దానికి బాధ్యత రామ్మోహన్ నాయుడు